స్వామి ఇప్పుడు హనుమంతుల వారికి ఎక్కువగా తమలపాకు మాలలు వేస్తారు. అసలు ఈ తమలపాకు మాలలు అంటే ఆంజనేయ స్వామికి ఎందుకు ఇష్టం? ఈ వేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అది నీకు వచ్చిన అంటావు. అయితే ఒకనొక సందర్భంలో హనుమంతుల వారు నిత్యము శ్రీరామచంద్రుడి వారికి సేవ చేసుకునే సందర్భంలో ఒక సాయంకాలం పూట రామచంద్రమూర్తి వారు వారి యొక్క భిక్ష అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లి కిల్లీలు చుట్టి ఇస్తా ఉంటది అన్నట్టు. ఆ రామచంద్రమూర్తి కిల్లీలు చుట్టి ఇచ్చే టైంలో స్వామి వారు ఆ కిల్లి తినడం ద్వారా వారి యొక్క నోరు ఎర్రగా పండుతుంది. అప్పుడు అదే సమయానికి హనుమంతుల వారు ఇక్కడికి వస్తారు. అవి వచ్చినప్పుడు స్వామివారి నోరుని అట్లా ఎర్రగా ఉండడం చూసి స్వామివారికి ఏమో జరిగింది అని ఆశ్చర్యానికి గురైతే అప్పుడు సీతమ్మ వారిని అడుగుతున్నట్టు, అమ్మ స్వామివారి నోరు ఎందుకు అలా ఎర్రగా ఉన్నది అని అంటే, ఈ కిల్లి చుట్టి ఇవ్వడం ద్వారా స్వామివారి ఆ ఆకు లోపల సుగంధ ద్రవ్యాలు, పోక, వక్క, సున్నము ఇవన్నీ వేయడం ద్వారా నోరు ఎర్రగా పండింది నాయన అని సీతమ్మ తల్లి హనుమంతుల వారికి చెప్తుంది. అట్లయితే అది వినడం ద్వారా రామచంద్రుడు మంచిదేనా అని స్వామి వారు అడుగుతారు హనుమంతుల వారు. అడిగితే మంచిది నాయన, ఇది వినడం ద్వారా శరీరానికి కూడా చలువ అనేది ఉంటది అని అన్న వెంటనే స్వామి హనుమంతుల వారు ఒక నాగవల్లి అంటే తమలపాకు ఆ తోటలోకి వెళ్ళి స్వామివారు మొత్తము కూడా పైన నాగవల్లి అంటే తీగలు ఉంటాయి అన్నట్టు. ఈ తీగ చెట్టు తమలపాకు చెట్టు అనేది తీగకు సంబంధం. ఈ తీగ చెట్టు మొత్తం అంతా చుట్టుకొని వచ్చి రామచంద్రుడికి సెలవు చేసేది ఏదైనా సరే నేను కూడా దాన్ని ఆచరిస్తాను స్వామివారు మొత్తం చుట్టుకోవడం ద్వారా అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యస్పదమైన సంఘటన జరుగుతుంది. నవ్వుకుంటాడు రామచంద్రమూర్తి, హనుమా నువ్వు చేసిన చేష్ట చిన్నపిల్లల చేష్టలాగా ఉంది, అయితే నీకు ఒక వరం ఇస్తున్నా, ఈ నాగవల్లి ద్రాక్షణ తోటి నీకు ఎవరైతే ఆ అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారో వారికి నీ యొక్క అనుగ్రహం పూర్తిగా మెండుగా ఉండడంతో పాటు మా సీతారాముల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా వాళ్ళకు మా యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఆయన, నిన్ను ఈ ఆకులతో ఎవరు పూజించినా వాళ్ళకు మంచి జరుగుతుంది అని సీతారాములు ఇద్దరు కలిసి స్వామి హనుమంతుడి వారికి వరం ఇస్తారు. అందుకు స్వామి వారికి సహస్ర నాగవల్లి దిరార్చన గాని, అష్టోత్తర నాగవల్లి దిరార్చన గాని, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. స్వామి ఇప్పుడు ఇంకొక సందేహం, ఈ తమలపాకు మాల తీసుకొచ్చేటప్పుడు అందరూ 11 ఆకులు, 21 ఆకులు, 41 ఆకులు అని మాల రెడీ చేసుకొని తీసుకొని వస్తారు. అసలు ఇప్పుడు ఈ మాల వేసేటప్పుడు దాంట్లో ఎన్ని ఆకులు తీసుకున్నాం? అట్లా అని ఏముండదు, విగ్రహం యొక్క సైజు ఉంటది. వాళ్ళ శక్తానుసారంగా, అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శక్తానుసారంగా తీసుకొస్తారు అంతే తప్ప గిన్నె తీసుకురావాలి గిన్నె చేయాలనేది